హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి బ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది పుదీనా నిలవ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. ముందుగా పుదీనాని నేను 2 కట్టలు తీసుకున్నాను. దాన్ని నీట్గా కడుక్కొని ఒక 2 గంటల పాటు ఆకుపై నీరు లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పిడి చింతపండు తీసుకొని బాగా బాయిల్ అయిన వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి, అలాగే మనం ఏ కప్పుతో అయితే పుదీనా కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న మొత్తం తీసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఇందులో మనం ముందుగా కొలిచిపెట్టుకున్న నాకు 3 కప్పులు వేసిందండి. 3 కప్పులు పుదీనా అందులో వేసేసుకుంటున్నాను. పుదీనా నల్లంతా పోయేలాగా వేయించుకోవాలి, కానీ మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి. పుదీనా ఇలా వేగిందండి, ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసాక మనం ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు ఆయిల్ పోసుకొని అందులో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే ఒక 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 4 కరివేపాకు రెమ్మలు కూడా తుంచి వేసుకోవాలి. వేసి పోపంతా బాగా వేగాక పూర్తిగా చల్లారేదాకా పక్కన వదిలేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేసుకున్న ఎండుమిరపకాయలు బాగా గ్రైండ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాక పుదీనా వేసి మరొకసారి మొత్తం గ్రైండ్ చేయాలి. ఇది కొంచెం బరకగా గ్రైండ్ అయ్యాక ఇది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి. చింతపండు మొత్తం వేసేసి మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు వాటర్ సరిపోకపోతే మనం ముందుగా హీట్ చేసుకున్న చింతపండు వాటర్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇదంతా మనం ముందుగా తయారు చేసుకున్న పోపుని పూర్తిగా చల్లారాక అందులో కలిపేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పుదీనా నిలవ పచ్చడి రెడీ అయిపోతుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.